సతీష్ చూస్తూ ఉన్నాం ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా కీలకంగా కనిపిస్తుంది. ఇకపై అక్రమంగా నిధులు హవాలా ద్వారా నిధులు తమ పార్టీలకు మళ్లించుకునే నేతలు చాలా అప్రమత్తంగా ఉండాలి. లేట్ అయినా సరే మీ మీద ఒక కన్ను ఉంటుంది అన్న ఒక హెచ్చరికను చేసినట్లుగా కనిపిస్తుంది. నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు భయంతో వణికిపోతున్నట్లుగా తెలుస్తోంది. ఎట్లాంటి సమాచారం ఉందంటే ఏం చెప్తారు? అనుశ్రీ, ఖచ్చితంగా ఆ ఢిల్లీ హైకోర్టు అరవింద్ కేజ్రీవాల్ కేసులో ఇచ్చినటువంటి తీర్పు అన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరకట్ట మీద నివాసం ఉంటున్నటువంటి చంద్రబాబు ఇంట్లో ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఢిల్లీ హైకోర్టు చాలా స్పష్టంగా అక్రమ సొమ్ము ఏ రాజకీయ పార్టీకి వెళ్ళినా సరే ఆ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడే దానికి బాధ్యత. అటువంటి అధ్యక్షుడి పైన ఈడీ కేసు దర్యాప్తు నమోదు చేసి దర్యాప్తు చేయొచ్చు అన్న అంశాన్ని చాలా స్పష్టంగా ఢిల్లీ హైకోర్టు అరవింద్ కేజ్రీవాల్ కేసులో తీర్పునిచ్చింది. ఏదైతే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ 50 కోట్లు తన పార్టీ ఖాతాలోకి మళ్లించినట్టుగా ఆ ఈడీ గుర్తించినటువంటి నేపథ్యంలో ఈ అంశాన్ని స్పష్టం చేసింది. ఇప్పుడు అదే తరహా వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ కంటే ముందే జరిగినటువంటి పరిస్థితి. ఏదైతే ఇప్పటికే స్కిల్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగింది. ఈ స్కిల్ స్కామ్లో చాలా స్పష్టంగా దాదాపుగా 371 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ స్కిల్ స్కామ్లో 240 కోట్ల రూపాయలను హవాలా ద్వారా షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు ఆ బంగ్లాకి ఆయన బ్యాంకు ఖాతాలకి చేరాయన్న అంశాన్ని సిఐడి గతంలోనే నిర్ధారించింది. దీనికి సంబంధించి ఇందులో చాలా స్పష్టంగా ఏదైతే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతాలోకి ఏ విధంగా అయితే 50 కోట్ల లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి నిధులు చేరాయని ఈడీ స్పష్టం చేస్తుందో అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో తెలుగుదేశం పార్టీ ఖాతాల్లోకి 65.86 కోట్ల రూపాయలు చేరాయి. ఈ స్కిల్ స్కామ్కి సంబంధించి హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి 4 బ్యాంకు ఖాతాలు 2 బ్యాంకులు ఉన్నటువంటి 4 బ్యాంకు ఖాతాల్లోకి 2016 నవంబర్ నుండి 2017 జనవరి మధ్యలో 65.86 కోట్ల నిధులను తెలుగుదేశం పార్టీ ఖాతాల్లోకి జమ చేశారు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాలు ఏవైతే 3 ఖాతాలు ఉన్నాయో ఒకసారి 4.81 కోట్లు, ఇంకొకసారి 25 కోట్లు, ఇంకొకసారి 2.80 కోట్లు, ఇంకొకటి యూనియన్ బ్యాంక్ ఖాతాలో మరికొన్ని నిధులు. సో ఈ మొత్తం కలిపి 65.86 కోట్ల రూపాయలను తెలుగుదేశం పార్టీ ఖాతాల్లోకి స్కిల్ స్కామ్కి సంబంధించినటువంటి నిధులను మళ్లించినట్టు సిఐడి ఇప్పటికీ నిర్ధారించింది. సిఐడి నిర్ధారించడమే కాకుండా ఈడీకి కూడా దీనిపైన సమాచారాన్ని అందించింది. మరొక వైపు ఈడీ కూడా ఈ స్కిల్ స్కామ్కి సంబంధించి కేసు దర్యాప్తు చేస్తుంది. డిజైన్ టెక్ సంబంధించినటువంటి 31.20 కోట్లను జప్తు చేసింది. 2 రోజుల కిందట హైకోర్టు కూడా ఆ జప్తును కూడా సమర్థించింది. ఈడీలో ఇప్పటికే ఈ కేసులో డిజైన్ టెక్, స్కిల్లర్, అదేవిధంగా సీమెన్స్ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు కూడా అరెస్ట్ చేసింది. సో ఇప్పుడు చాలా స్పష్టంగా ఈడీ ఈ కేసు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో రాజకీయ పార్టీలకి ఎవరికైనా ఈ అవినీతి సొమ్ము అన్నది చేరితే ఖచ్చితంగా ఆ పార్టీల అధ్యక్షుల్ని పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి జైలుకు పంపించన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ తరహాలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి చంద్రబాబు హయాంలో జరిగినటువంటి స్కిల్ కుంభకోణంలో తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి డబ్బులు చేరాయి కాబట్టి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఎక్కువ డబ్బులు ఇక్కడ 65.86 కోట్ల రూపాయలు చేరాయి కాబట్టి ఆ పార్టీ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబుని ఖచ్చితంగా ఈడీ దర్యాప్తు చేసి అరెస్టు చేసేటువంటి అవకాశం ఉంది. ఆ కేసుకు సంబంధించిన సారూప్యత ఇక్కడ కూడా ఉందన్నది రాజకీయ వర్గాలు చెప్తున్నారు. అందుకని ఇప్పుడు చంద్రబాబుకి ఈడీ గుబులు మొదలైందని మనం భావించవచ్చు. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ సతీష్. మరి ఏం చేస్తుందో ఈడీ చూడాలి. మొత్తం మీద ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందన్న ఉత్కంఠ మాత్రం ఏపీ రాజకీయాల్లో కనిపిస్తూ ఉన్న పరిస్థితి.